స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే నాకు ఈ క్రేజు ఈ పేరు ఉండేది కాదు. మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ బండ్లా గణేష్ అనే స్థాయికి నా జీవితంలో రావటం జరగలేదు. వేషాలు వేయటం జరుగుతూ ఉండేది, రకరకాలు ఉండేది. ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్గా ఉన్న మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా నాకు ఒక చింతకాయల రవి అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో. అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి. నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒకరోజు పిలిచి ఎందుకో అన్నాడు, కానీ నువ్వు సినిమాలు చేస్తావు, నేను నిర్మాత చేస్తాను. నేను షాక్ అయ్యి, నేను నమ్మలేదు. నన్ను నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను, మాట తప్పను అని నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే, ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజు అంటున్నావు, టీవీలో వస్తుంది, గొడవ ఉంది, రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ అయిందా అని అడిగాడు ఒక ఆయన. నేనన్నా, హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందిరా బాబు, అది అప్పుడు ఆ చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను. దాని గురించి మనం ఏం చేయలేం. ఈ సినిమా అణువణువున ఏ బ్రహ్మ ముహూర్తాన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో కానీ, ఏ బ్రహ్మ ముహూర్తం హరీష్ శంకర్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పగకి తేడా ఉంటుంది. కోప్పడేవాడు ఎవడో హానికరదు. కోపం అనేది నీడపాము లాంటిది, అది కరిచిన ప్రమాదం లేదు. పగ అనేది నాగుపాము లాంటిది, కరిస్తే చచ్చిపోతాం. మేమందరం కోప్పడే బ్యాచ్ అది. మేము ఏదన్నా గబగబ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోం. మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి, ఆ క్షణం అది అయిపోవాలి. అంతేగాని మాకు కోపమో, మాకు ఈగోనో, మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు. మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ రంగుల ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి, ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి, దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హర్ట్ చేశాడు, మీ చేతిలో పెన్ అనే ఆయుధంతో మా జీవితాన్ని మీద మచ్చరాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి కష్టం హరీష్ శంకర్కే చెందుతుంది. హీరో గారితో అంతకుముందు నేను తీన్మార్ సినిమా తీశా. హీరో గారు ఎవరేం చెప్తే చేస్తాడు, పాపం నమ్మితే వదిలేస్తాడు.